వాగ్దేవి నమోస్తుతే. భాగవతం వ్యక్తిత్వ వికాస గ్రంథం అనే విషయాన్ని చెప్పుకున్నాం. మనిషి పలు సందర్భాల్లో ఎట్లా ప్రవర్తించాలో నిర్దేశించింది భాగవతం. మరొక మారు ప్రహ్లాదుని పాదాలే పట్టుకుందాం. ఎందుకంటే ఆయన నిజంగా మహామనీషి. ఆయన నడిచిన మార్గం చాలా గొప్పది, అది అనుసరణీయమైన మార్గం. ప్రహ్లాదుడు ఎట్లా జీవించాడో తెలుసుకుంటే నిజంగా మనం ఎట్లా బతకాలో మనకు అర్థమవుతుంది. భాగవతంలోని ఒక పద్యాన్ని చూద్దాం. ఆకార జన్మ విద్యావరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు, భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని గలిగిన వ్యసన సంసక్తి ఆవంకపోడు, విశ్వమందు కన్న విన్న అర్థములయందు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు, ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ, ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ. ప్రహ్లాదుడు చాలా సంయమనంతో ఉన్నాడట. మనం అంటాం కంట్రోల్ అంటాం, సెల్ఫ్ కంట్రోల్ అంటాం, స్వయం నియంత్రణ విధానం, స్వీయ నియంత్రణ విధానం, అది చాలా అవసరం అండి. మనోవేగంతో పరుగులు తీస్తున్న ఈ కాలంలో అనేక రోగాలకు కారణం ఏమిటంటే మన మనోవేగమే. ఇవాళ బీపీలు కానీ షుగర్లు కానీ ఇటువంటి రావడానికి కారణం ఏమిటి? మన మనోవేగం. మన ఇంద్రియాలు మనం నియంత్రించుకోలేకపోవడం. ఇట్లాంటివన్నీ ఇవాళ సమాజంలో ఒక అశాంతిని రేకెత్తిస్తున్నాయి. ప్రహ్లాదుని విషయంలో మనం గమనిస్తే ఆకార జన్మ విద్యావరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. ఆయనకి ఏం తక్కువ ఉంది? నిజంగా మంచి ఆకారం ఉంది, అంటే చాలా సుందరమైన రూపం, అందమైన రూపం ఉంది ఆయన. తర్వాత జన్మ ఉంది, అంటే మంచి ఉత్తమమైన వంశంలో జన్మించినాడు. వాళ్ళ తండ్రి రాజండి, రాక్షస జాతికి రాజు ఆయన. అటువంటి రాజవంశంలో పుట్టినాడు ఆయన. కనుక జన్మ కూడా గొప్పదే, రూపము గొప్పదే, జన్మ గొప్పదే. మరి చదివేమిటండి? విద్యావరిష్ఠుడై, విద్యలో కూడా శ్రేష్ఠుడే ఆయన. ఇక్కడ వరిష్ఠ శబ్దం మూడిటికి వస్తుంది. రూపంలో వరిష్ఠుడు, జన్మలో వరిష్ఠుడు, విద్యలో వరిష్ఠుడు, మూడిట్లో శ్రేష్ఠుడు ఆయన. అద్భుతమైన విద్య ఉంది ఆయన. ఈ మూడు ఉన్నా కూడా గర్వ సంస్తంభ సంగతుడు కాడు. కించిత్తు కూడా గర్వం లేదు ఆయన. ఇది ఇక్కడ గమనించాలి. మనిషికి గర్వస్థానాలు కొన్ని ఉన్నాయి. ఒకటేమిటి? రూపం. నేను చాలా అందగాన్ని, స్మార్ట్గా ఉన్నా అంటే వీళ్ళు అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. లేదు, నేను చాలా ఉత్తమ వంశంలో జన్మించినాడు, గొప్ప కులంలో పుట్టినాను అనేటువంటిది వచ్చిందనుకోండి, అది కూడా ఒక గర్వహేతు.
లేదు నాకు చాలా జ్ఞానం ఉంది, నా అంత తెలివి ఎవరికి లేదు, నా అంత జ్ఞానం ఎవడు లేడు అంటే అదొక అహంకారం. కనుక మన రూపం, మన వంశం, మన యొక్క జ్ఞానం ఇవి అహంకారానికి, గర్వానికి కారణాలవుతాయి. ఏ ఒక్కటున్నా గర్వపడతాడు మనిషి. కానీ ప్రహ్లాదుడి చిత్రం ఏమిటంటే ఈ మూడు ఉన్నాయి కానీ గర్వం లేదు ఆయనకు. ఇది నేర్చుకోవాలి. కనుక అహంకారం ఎప్పుడూ మనిషిని ఉన్నతులను చేయదు. ఎదిగి ఉండడంలో కన్నా ఒదిగి ఉండడంలో గొప్పతనం ఉంది మనకి. అహంకరించడం కన్నా మనం వినయంగా ఉండడంలోనే మనిషి యొక్క మర్యాద, మనిషి యొక్క గౌరవం ఇనుమడిస్తాయి. అందుకొరకు ప్రహ్లాదుడు గర్వపడలేదు. ఇంకొకటి ఏమిటంటే వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు. ఆయనకు ఎన్ని విషయాలు, ఎన్ని సంపదలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఏది కావాలనుకుంటే అది వస్తుంది ఆయనకు. ఎందుకు? రాజపుత్రుడు ఆయన, రాక్షస చక్రవర్తి యొక్క కొడుకు ఆయన. ఆయనకు లోటు ఏమిటి? ఏదనుకుంటే క్షణంలో ప్రత్యక్షం ఆయన ముందర. కానీ ఆయన ఇంద్రియ సుఖాలకు అలవాటు కాలే. మామూలు మనిషి ఏం చేస్తాడు? ఇంద్రియ లౌల్యానికి లొంగుతాడు.